వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హారతి తీసుకోండి. ఇగో పిల్లలు, మీరు వచ్చి హారతి తీసుకోండి. నేను తీసుకుంటా, నేను తీసుకుంటా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఇప్పుడు నేను అందరికి బొట్టు పెడతాను. పిల్లలు, మీకు కూడా బొట్టు పెడతాను, ఉండండి. ఇది ఆద్యకు, ఇదేమో పింకీకి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమ, తినేమో మా వారు సునీల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాప పేరేమో ఆద్య, చిన్న పాప పేరేమో పింకీ. ఇంతకీ ముచ్చటేందంటే, ఈరోజు మా పెళ్లి రోజు, అందుకని గుడికి వచ్చినాము. ఇగో పూజ చేయించుకున్నాము, ఇప్పుడు ఇంటికి పోతున్నాము. బాబా, బయట ఎండలైతే మండిపోతున్నాయి అనుకోండి. ఎట్లో గట్లా ఇంటికైతే వచ్చేసినాం. సరే, ఇప్పుడైతే నేను మీకు హోమ్ టూర్ చేయించేస్తాను. ముందుగా మా కిచెన్ చూసేయండి. ఇదే మా కిచెన్, చిన్నగా ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది. నేను గిడనే రోజు పిల్లలకు వంట చేసి పెడతా. ఇక్కడ పక్కనే సింక్ కూడా ఉంది. అవి మా పిల్లల కప్పులు, పాలు తాగుతారు. మీకు ఇంకో రూమ్ చూపిస్తారండి. ఇదే మేము పండుకునే రూమ్, గదే బెడ్రూమ్. మా పిల్లలు, నేను, మా ఆయన అందరం గిన్నేమంటాము. ఈ కట్టెని పక్కకు తీస్తా చూడుర్రి, ఈయనేమంటాము. పక్కనే మా ఆయన ఫోన్ కూడా ఉంది. ఇదేమో నేను బట్టలు పెట్టుకుని బీరువా. మా పిల్లల బట్టలు అన్నీ గంటనే ఉంటాయి. ఇదేమో నేను తయారయ్యే అద్దము, అదే డ్రెస్సింగ్ మిర్రర్ అండి. ఈయనే మేకప్ అయితే నేను, మేకప్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకో రూమ్ చూపిస్తారా అండి? చూడండి, ఇదేమో హాలు. అంటే టీవీ కూడా ఇన్నే ఉంటుంది. మా ఆయన చూడండి, అప్పుడే సోఫాలో కూర్చొని టీవీ కూడా చూస్తున్నాడు. టీవీలో పడితే ఆయనకి ఏది తెలియదు, భూకంపం వచ్చినా తెలియదు. గిడ మా పిల్లలు ఏమో చేస్తున్నట్టున్నారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చూద్దాము. ఏందో గుసగుసలు అవుతున్నాయి, ఏందో ఏమో నాకైతే అర్థమవుతలేదు. కానీ 12 అవుతుంది, ఆకలి అవుతున్నట్టుంది. నేనేమో వంట చేయలేను. కనీసం పాలన్నది ఇచ్చిద్దాం, ఈ పిల్లలకి తాగుతారు. ఆద్య, పింకీ, మీకు ఆకలి అవుతుందా? చాలా లేట్ అయిపోయింది కదా గుడి నుంచి వచ్చేసరికి. సరే, మీకు ముందైతే పాలు తెచ్చిస్తాను, అవి తాగేయండి అందాక. సరేనా? అదే ఇగోండి, పాలు తీసుకొని తాగుండి ముందైతే. ఇక హోమ్ టూర్లో మిగిలింది బాత్రూమే. మా బాత్రూమ్ కూడా చూసేయండి. గీడనే మా పిల్లలు పళ్ళు తోముకుంటారు, గదే బ్రష్ చేసుకుంటారు. గీడేమో టబ్బులో స్నానం చేస్తారు. ఎండాకాలం అంతా గిడ్డనే ఆడినరు. గీడనేమో నేను చెప్పను, మీకు తెలుసు. గదనమాట, ఈరోజుకి గింతే. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. గంతవరకు నమస్తే.